ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు $9 వర్త్ 72,000. వాట్? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఈ 18 నెలల కాలంలో ఇదేం బాగలేదు. ఏంటి నువ్వు చేసే పని మాట మర్చుకో. మొన్న నటించుకో. మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సీజన్ ముగిసేలోగానే ఈ సబ్సిడీ రైతులు పట్టించుకోలేదు సార్. ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం కట్ చేస్తే ਕੱਲ ਮੈਨੂੰ ਇੱਕ ਕੁੜੀ ਮਿਲੀ ਜਿਹਦੇ ਗੱਲਾਂ ਦੇ ਵਿੱਚ ਟੋਏ ਮੋਏ ਮੋਏ వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? జగనన్న ఈ రోజు అరటేసినటువంటి రైతుల్ని పరామర్శించేదాన్ని పోయినాడు. చూడాలని ఉందే. నాకు అర్థం కాలేదు సార్. ఓ నీ అబ్బా ఆపరదే. 30,000 32,000 కూడా గరిష్ట. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? యావరేజ్ గా చూసుకున్నా కూడా 25,000 రూపాయలు యావరేజ్ గా కూడా దొరుకు. నీ వాదటి బామ్మది. నేను మళ్ళీ చెబుతున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న కలవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు క్లియర్ గా ఒకటే చెప్పారు. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు. సెకండ్ ఏంటంటే మొదలు పెడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి. మూడోది ఏంటంటే నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. జగనన్న మొనగాడు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతాయంతే. ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చి. 1 hour later. హైదరాబాద్ వనస్థలిపురంలో పార్కులోకి వచ్చిన ఓ అడవి పంది కాసేపు అందరినీ భయపెట్టింది. పార్కులో అడవి పంది సుమారు 4 గంటల పాటు అఖిలప్రియ చుడిదారు కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా. వచ్చిందండి వయ్యారి. ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. అటు చూడు బే. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై పాసం ఆనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. చండా చండా
అధికారం అంటే కాసేపు కాంగ్రెస్ కాళ్ళు పట్టుకోవడం, కాసేపు బీజేపీ కాళ్ళు పట్టుకోవడం, కాసేపు టీఆర్ఎస్ కాళ్ళు పట్టుకోవడం కాదని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర కూడా అంతే. ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే వైఎస్ఆర్ చరిత్ర కూడా అంతే అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చోళ్ళని చేసింది వీడు, మనోడు అనుకున్నారు, పగోడు వీడు. జగన్ గారు ఫోన్ చేసినప్పుడు, అక్క నేను సెలబ్రిటీ సీఎం అయితే నీకు 10 కోట్లు ఇచ్చినాక నీకు ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తాక అన్నాడు. ఇందాక ₹1 కూడా వేయలేదు. ఇదేనా పద్ధతి? ఏనా లోకల్ కాకలాంటిని కూడా వదలేదా నువ్వు? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. నాన్న పేరు ఎక్కడ వేస్తున్నావు? అందరికి బాగానే చేస్తున్నావు, బాగున్నాయి. నాకేం చేయలే. అమ్మ మన పుట్టినరోజుకు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఈ ఫోన్ నెంబర్ రాంగ్ నెంబర్ అంటే నాకు ఎంత గుండె వచ్చి వాడు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఎందుకురా నీకు ఏసి బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు? ఎవరో నేనెవరో తొక్క సీఎం, పైన పట్టారా లోపల పట్టారా? దోసుకొని కాదు, పబ్లిక్ సర్వెంట్ చేయండి. పబ్లిక్ సీఎం పోస్టులు ఎందుకున్నా మీరు? ఏనా మీరు ఆంధ్ర వాళ్ళు ప్రతిసారి జగన్ ఒకసారి కాదు ఇంకోసారి రావాలి ముఖ్యమంత్రి అంటున్నారు. ఇంకోసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రావాలని కోరుకోరా? ఇక మీ రాష్ట్రం ఒక్కటే బాగుపడాలన్నా, తెలంగాణ మాది బాగుపడద్దా, ఇతర రాష్ట్రాలు బాగుపడద్దా? ఏం తెలివిందా మీ తెలివితే అల్లారా? జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీకు ఆశ్చర్యం ఏంటంటే రాజకీయాల కన్నా కూడా నేను ఒక ఆమ్లెట్ వేసి దాన్ని అప్లోడ్ చేస్తే 1,40,000 మంది చూశారు. ఆమ్లెట్ వేసే చూపించినాను 1,40,000 మంది చూశారు అంటున్నావు. ఇంకా స్నానం చేసేది గుడ్డలు వేసుకునేది కూడా చూపి ఇంకా ఎక్కువ చూస్తారు. ముఖ్యమంత్రి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానెల్ మీటింగ్లు పెట్టి, కానీ నా విషయంలో ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదు? ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది, అది ఆడదో మగదో ఎవరికి తెలీదు. ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నావా గోవిందా గోవిందా గోవిందా? ఇప్పుడు ఇలా ఎందుకు రాలనిపించిందిరా నీకు? ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో. ఎగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. అగరబత్తి ఏం కాదు. ప్రేమ జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం అంటే రాజశేఖర రెడ్డి కొడుకు. మళ్ళీ చెప్తాను, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా. రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టే ప్రేమ గౌరవం. లేకపోతే ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇండివిజువల్ గా వైఎస్ జగన్ మీద మీకు అంత? నాకు ఇండివిజువల్ గా అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. ఎందుకు అంత పగలబడి నవ్వుతున్నావు నువ్వు? నేను ఎంత పెద్ద పిచ్చర్ డాష్ నాకు ఇప్పుడే అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పిలవకపోయినా జనం వస్తారు. అటు చూడు బే. హే హరి రామ్ కృష్ణ జగన్నాథ ప్రేమానంది, ये क्या हुआ? ఏంటి గొడవ? బస్ స్టేషన్ సార్. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలు పెట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలు పెట్టారు. ఈనాడులో బాగా కనపడుతుంది, ఆంధ్రజ్యోతిలో బాగా చక్కగా చూపిస్తారు, టీవీ5 బాగా తాళం వేస్తారు. తానా తందానా టప్ప. ఎవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు? ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. జగన్
జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న లేదు పెద్ద లేదు ప్రతి లంచి కొడుకు నా గురించి మాట్లాడుకున్నవాడు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. మీరు వెళ్తున్నారా సినిమాకి? నేను ఎందుకు వెళ్తానండి? నేను వెళ్ళను సినిమాలకు. నేను చూడను. అదేమన్నా మెసేజ్ ఓరియంటెడ్, ఏదైనా మంచి మెసేజ్ ఇచ్చే ఓరియంటెడ్ అయితే ఏమన్నా వెళ్ళినా ఒక అర్థం ఉంటుంది. చూసారా ఇంటర్వ్యూకు వచ్చినప్పటి నుంచి వాడు చేస్తాడు, వాడు బిల్డప్ మెసేజ్ ఉన్న సినిమాలు మాత్రమే చూస్తాడంట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. వెంకటరెడ్డి గారు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చూడాలంటే యూట్యూబ్ లో వివేకం అని ఒక సినిమా ఉంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. పెళ్ళైన మగవాడిని పెళ్లి చేసుకోకూడదు, చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదనేది తెలుసా మీకు? మొగుడుతో నేను విడిపోయాను, ఆవిడ పిల్లంతా ఆవిడ విడిపోయి మా ఇద్దరం పెళ్లి చేసుకుంటే మీకు ఎందుకండి అన్హెల్దీ? ఎప్పుడు ప్రతిసారి కనిపిస్తుంది అన్హెల్దీ. నెల్లూరులో వైసీపీ యువత పోరు కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయింది. 1000 మందితో ఓల్ జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టాలని ప్లాన్ చేశారు. అయితే 100లో కూడా యువకులు రాలేదు. కలెక్టరేట్ వద్ద భారీగా మోహరించిన పోలీసులను చూసి వచ్చిన వారిలో సగానికి పైగా యువకులు మధ్యలోనే వెనక్కి తిరిగారు. చివరికి ఓ 40 మందితో ఆందోళన చేశారు. జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటి చెప్పమంటారా? న్యాయమూర్తులకు గాని దర్యాప్తు సంస్థలకు గాని ఇతను ఏ కేసులో అరెస్ట్ చేయాలో కన్ఫ్యూజ్ వచ్చేద్దాం ఈ గ్యాంగ్ ని. ఎందుకంటే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఇతను ఉంటాడు, అక్రమాస్తుల కేసులో ఆల్రెడీ ఉన్నాడు, మద్యం స్కామ్ లో ఉన్నాడు. అంటే అది ఈ మద్యం స్కామ్ అయిపోయిన తర్వాత సర్వే రాళ్లు, ఎన్జిటి కేసులు, తర్వాత ఋషికొండ ఎన్జిటి కేసు ఉంటుంది. అది కాకుండా రోజుకు 100 తప్పులు చేశాడు. అసలు ఎన్నాటితోటి వాళ్ళందరూ వరుసగా నిలబడి ఏ కేసులో అరెస్ట్ చేయాలని ఆళ్ళు కొట్టుకుంటారు. తొక్కిసలాట వద్దాం ఇతను అరెస్ట్ చేయడానికి పోలీసులు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.